హాయ్ హలో ట్రెండింగ్ గుణ ఛానల్కు స్వాగతం. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ಎಲ್ಲರಿಗೂ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే బొరుగులతో ఉప్మాలాగా చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇవే అన్నమాట, మరమర అంటారు కదా ఫ్రెండ్స్, ఇవే అన్నమాట. ఇవి నేనేం చేశానంటే కొద్దిగా మంచి వాటర్లో ఇవన్నీ కూడా బాగా వాటర్లో ఇట్లా తడిపి మెత్తగా అయిన తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసి ఒక గిన్నెలో రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే నేనైతే ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. 3 పచ్చిమిర్చిను తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4 మిక్సీకి వేసుకున్నాను. మిక్సీకి వేసుకొని ఆ గ్రేవీ అంతా సైడ్లో పెట్టుకొని ఒక చిన్న ఆనియన్ ముక్క, టమాటా ముక్క కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పోపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసి దాని తర్వాత మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి పచ్చిమిర్చి అది వేసాను అనమాట. అది కచ్చాపచ్చాగా వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నా కదా ఆనియన్ ముక్కలు వేసాను, కరివేపాకు వేసాను, దాని తర్వాత టమాటా ముక్కలు వేసానండి. ఇలా మనం త్వరగా మగ్గాలంటే మనము కొద్దిగా పసుపు వేయాలన్నమాట. ఆనియన్లోకి త్వరగా మగ్గుతుంది. ఏమంటే అడుగు అంటుతూ ఉంది, ఎందుకంటే వెల్లుల్లి మిక్స్ చేసి వేసాం కదా గ్రైండ్ చేసి, అందుకోసం ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇక్కడైతే నేను రెడీగా పెట్టుకున్నాను కదా. సాల్ట్ అయితే నేను పోపులోకి వేయనండి. ఈ మరమరాలు అయితే బొరుగులు అయితే మనము ఇట్లా నీళ్ళలో తడుపు పెట్టుకున్నాం కదా అందులోకి వేస్తాను అనమాట. అందులోకి వేసి ఇది మనకు పోపు అంతా కూడా మగ్గిన తర్వాత అదేవిధంగానే నేను ఒక లెమన్ రసం అనేది ఇందులో వేస్తున్నాను అనమాట. మొత్తం అంతా కట్ చేసుకొని ఇలా మొత్తం రసం అంతా కూడా నేను పిండేస్తున్నాను అనమాట. మనకు లెమన్ అనేది డైలీ తీసుకోవడం వల్ల చాలా హెల్త్కి అనేది చాలా మంచిదండి. సిట్రిక్ యాసిడ్ కదా. ఈ విధంగా నేను పిండాను అనమాట. ఇప్పుడైతే స్టవ్ కట్టేసాను ఫ్రెండ్స్. దాని తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బొరుగుల యొక్క గిన్నెలో తీసుకున్నాం కదా, ఇవైతే నిదానంగా ఇలా వేస్తూ ఉన్నాను అనమాట. తడిపి పెట్టుకున్నాం కదా, ఇలా వేసి ఇందులో సాల్ట్ వేసాం కదా పైన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా వేడి అవుతాయి కదా, చాలా వేడైతే అంత అతుక్కుంటాయి అన్నమాట. అందుకే మనము స్టవ్ కట్టేయాలన్నమాట. తర్వాత ఇలా అంతా మొత్తం కలిపాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఇష్టమైన ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.